అయ్య బాబోయ్! ఈ సంక్రాంతికి వెళ్ళి ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఈ పనులేంటి ఇలాగ అయ్యింది. మగవాళ్ళేమో తిరుగుతున్నారు. మనం లేడీస్ ఏమో ఇంట్లో ఇంత పనులు చేయాలా గాయ్స్? మీ ఇంట్లో కూడా ఇంతేనా? మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బెడ్రూమ్ ఒకటి ఉండిపోయిందని చెప్పి బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేద్దామని లోపలికి వెళ్తున్నాను. ఆల్రెడీ మాప్ పెట్టాను అక్కడ. వీళ్ళైతే హ్యాపీగా నిద్రపోతున్నారు. మా హరిత, తేజాంశ్, మా హస్బెండ్ టప్మని లెగిసి చూసారు. నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నా ఈ టైంలో అని చెప్పి. మార్నింగ్ 4 అవుతుంది కదా అప్పుడు. సరేలే అని మొత్తం క్లీన్ చేసేస్తున్నాం. అత్తయ్య తొందరగా లేపారు. బట్టలు ఫాస్ట్గా పెట్టియాలంట 11 లోపు అని చెప్పి లేపితే ఇవన్నీ పనులు చేసేసరికి గాయస్ నా మొహం చూడండి, నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో. అమ్మ బాబాయ్ చూడండి. ఇదైతే మా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో అవన్నీ బీరువా అవన్నీ పిన్ని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట, వాళ్ళు పెట్టారు. కొన్ని మావే అది అన్నీ. మొత్తం మాప్ అయితే పెట్టేస్తున్నాను నీట్గా. నేనైతే అసలు ఈ టైంలో అసలు లెగుస్తామా మనం అయితే కానీ పండగలకి లెగుస్తాము. ఇలా ఉంటుంది అన్నమాట. పండగ వచ్చి ఇల్లు శుభ్రాలు అన్నీ శుభ్రాలు చేసుకునేసరికి జ్వరం వచ్చేస్తుంది నాకైతే చూడండి. కంపల్సరీగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాము. చేసేసుకొని మీ ఇంట్లో హడావడి ఎలా ఉంది గాయస్? ఏ ఊర్ల నుంచి వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫుల్ వీడియోకి కూడా అందరూ ఫుల్ వీడియోస్కి కూడా లైక్ చేసి ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకేంటి గైస్ విశేషాలు? వంటలు అన్నీ అయిపోయాయా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఇలా ఉంటుంది మరి. క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్